తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై టెన్షన్ నెలకొంది. ఎన్నికల భవితవ్యంపై రేపు సుప్రీంలో తేలనుంది. 50% మించి రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో రిజర్వేషన్లపై రేపు విచారణ జరగనుంది. ఈ నెల 8న హైకోర్టులో ఇదే అంశంపై విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం వెళ్లారు. రేపు సుప్రీంలో కేసు విచారణ నేపథ్యంలో ఢిల్లీకి మంత్రులు వెళ్లారు. మొత్తంగా సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ నెల 9న నోటిఫికేషన్ ఇవ్వాలని స్టేట్ ఈసీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి స్టేట్ ఈసీకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీం విచారణతో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలనుంది. మధ్యప్రదేశ్, తమిళనాడు రిజర్వేషన్ల ప్రక్రియను కోర్టు ముందుంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రిపుల్ టెస్ట్ ప్రమాణాలను అనుసరించి రిజర్వేషన్లు ఖరారు చేశామని ప్రభుత్వం అంటుంది. ఇక జీవో నెంబర్ 9 నిలుస్తుందా లేదా అనేది రేపు తేలనుంది. రైట్ 50% మించి రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో రిజర్వేషన్లపై రేపు విచారణ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, రేపు ఎన్ని గంటలకు విచారణ జరగబోతుంది? ఎటువంటి వాదనలు జరగబోతున్నాయి? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? రావణి, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేకంగా బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ వాటిని అమలు చేసే దిశగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 9ని సవాలు చేస్తూ వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు అంటే గతంలో బీసీలకు 25% రిజర్వేషన్లు మాత్రమే అమల్లో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత అక్కడ జరిగినటువంటి సామాజిక సర్వేలో ప్రత్యేకంగా కులగణన కూడా చేశారు. ఇందులో బీసీలు అత్యధికంగా ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి సంబంధించి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఒకవైపు కేబినెట్ ఆమోదించింది. ఆ తర్వాత కమిషన్ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించినటువంటి బిల్ పెట్టి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించారు. అయితే అవి ఆలస్యం కావడంతో వాటి విషయంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని ఇచ్చింది. ఈ 9 ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లను ఇప్పుడు జరగనున్నటువంటి స్థానిక సంస్థల్లో కల్పించబోతున్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది. దానికి సంబంధించి గతంలోనే తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్కు ప్రత్యేకంగా నోటీసులు కూడా జారీ చేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ 8వ తేదీన జరగనుంది హైకోర్టులో. అయితే ఇంతలోనే మరొక రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ వేసినటువంటి వంగా గోపాల్ రెడ్డి మాత్రం ఏ విధంగానైతే ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ రిజర్వేషన్లు జీవో నెంబర్ 9 కావచ్చు, ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి రిజర్వేషన్లకు విరుద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఇది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా చట్టబద్ధత లేకుండా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టులో పెట్టారు. అంతేకాదు ఇతర క్యాస్ట్లకు సంబంధించినటువంటి వాళ్లకు రిజర్వేషన్లు దక్కకుండా చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందనే విషయాన్ని కూడా తాను వేసినటువంటి పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఏ విధంగానైతే 50% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వర్చువల్ రిజర్వేషన్ సంబంధించినటువంటి పెరిగొద్దు అంటూ గతంలో ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఏదైతే కోర్టు తీర్పులు కావచ్చు, వీటన్నిటినీ పాటించకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి రిజర్వేషన్ల వల్ల ఖచ్చితంగా ఇది 67%కి వెళ్ళబోతుంది. సో ఇది సరైనటువంటి విధానం కాదు. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 9ను రద్దు చేసే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలంటూ ఆయన పిటిషన్ వేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. ఎలాగైనా సరే రాష్ట్రంలో జరిగినటువంటి ఈ సామాజిక సర్వేతో పాటు ఇప్పటి వరకు తమ వద్ద టెక్నికల్గా ఉన్నటువంటి అన్ని పాయింట్స్ని కూడా సుప్రీంకోర్టులో వివరించాలి. దాంతోపాటు
తమిళనాడులో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియతో పాటు మహారాష్ట్రలో కొనసాగుతున్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లాలనే విషయాన్ని సిద్ధంగా ఉన్నారు. దానికి అనుగుణంగానే సీనియర్ అడ్వకేట్స్ గా ఉన్నటువంటి అంటే సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్స్ గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి, దాంతోపాటు సిద్ధార్థ దవే, వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంగేజ్ చేసుకుంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మిగతా మంత్రులు కూడా ఈ ఏదైతే సీనియర్ అడ్వకేట్స్ తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే ఇప్పటి వరకు బీసీల రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటుందో దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్ కి సంబంధించినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టులో చెప్పాలి. అంతేకాదు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా జరగనుంది 8వ తేదీన. సో ఇంతలోనే సుప్రీంకోర్టుకు వచ్చారు. సో ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేయాలనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అసెంబ్లీలో బిల్ పెట్టినటువంటి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, దాంతోపాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు కూడా ఢిల్లీకి బయలుదేరారు. రేపు జరిగేటటువంటి సుప్రీంకోర్టులో అంటే ఈ కేసు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు 70వ నెంబర్ గా రిజిస్టర్ అయింది. ఒకవేళ ఉదయం ఈ కేసుకు సంబంధించినటువంటి స్పెషల్ మెన్షన్ ఉంటే ఉదయమే విచారణకు వస్తుంది, లేదంటే మధ్యాహ్న సమయానికి ఈ కేసు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.